దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు ఊరటనిచ్చేలా భారత సుప్రీంకోర్టు ఒక కీలకమైన చారిత్రాత్మక ముందడుగు వేసింది. పదవి విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ కాలపరిమితిపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించిన తీరు పెన్షనర్ల వర్గాల్లో భారీ హర్షాతిరేకలను నింపుతుంది. ఇక విషయంలోకి వెళ్తే పెన్షన్ కమ్యూటేషన్ సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ చేసే సమయంలో భవిష్యత్తులో తమకు రావాల్సిన పెన్షన్‌లో కొంత భాగాన్ని సుమారు 40% వరకు ముందస్తుగా ఒకేసారి లంప్ సమ్ రూపంలో తీసుకుంటారు. దీన్నే కమ్యుటేషన్ అంటారు. ఇలా తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని ఆ తర్వాత ప్రతి నెల వారికి వచ్చే పెన్షన్ నుండి ప్రభుత్వం తిరిగి మినహాయించుకుంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఈ కమ్యుటేషన్ మొత్తాన్ని రికవరీ చేయడానికి ప్రభుత్వం 15 సంవత్సరాల సుదీర్ఘ కాలపరిమితిని విధించింది. అంటే ఒకసారి కమ్యుటేషన్ తీసుకున్న వ్యక్తికి 15 ఏళ్ల పాటు పూర్తి పెన్షన్ రాదు. ప్రతి నెల కొంత మొత్తం కోత విధించిన తర్వాతే చేతికి అందుతుంది. ఈ 15 ఏళ్ల నిబంధన పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగిస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ జేకే మహేశ్వరి మరియు జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక పెన్షనర్ తీసుకున్న కమ్యుటేషన్ మొత్తాన్ని ప్రస్తుత వడ్డీ రేట్లతో లెక్కించినప్పుడు అది కేవలం 10 సంవత్సరాల నుండి గరిష్టంగా 11 సంవత్సరాల 3 నెలల లోపే పూర్తిగా రికవరీ అవుతుందని కోర్టు లెక్కలు గమనించాయి. అసలు, అమలు, వడ్డీ మొత్తం కేవలం 10, 12 సంవత్సరాల లోపే తిరిగి తీరిపోతున్నప్పుడు పెన్షనర్ల నుంచి ఇంకా అదనంగా మరొక 3-4 ఏళ్ల పాటు రికవరీ చేయడం ఏమాత్రం న్యాయం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఇది పదవి విరమణ చేసిన ఉద్యోగులపై అనవసరమైన ఆర్థిక భారం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఈ అంశంపై పునరాలోచన అవసరమని సూచిస్తూ దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల పెన్షనర్లకు వర్తించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు పెన్షనర్లలో కొత్త ఆశలు చిగురింపజేశాయి. ఒకవేళ కోర్టు తుది తీర్పు ద్వారా 15 ఏళ్ల రికవరీ నిబంధనను 12 ఏళ్లకే తగ్గిస్తే పెన్షనర్లకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం 15 ఏళ్లు నిండితే కానీ రాని పూర్తి పెన్షన్ ఈ తీర్పు అమలైతే 12 ఏళ్లకే తిరిగి ప్రారంభమవుతుంది. దీనివల్ల వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాలకు వారికి చేతికి డబ్బులు అందుతాయి. తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఈ అంశంపై తుది తీర్పు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.